లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పవన్ ఫోటోపై మీకు అంత బాధ ఎందుకు? సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు. చూడండి, పవన్ కళ్యాణ్ ఈ పేరు చెప్పినా, ఆయన మాట విన్నా, ఆయన ఫోటో చూసినా కానీ చాలామందికి తడిసిపోతుందో, హార్ట్ అటాక్ వస్తుందో, ఏమవుతుందో తెలియదు. కానీ ఆయన మీద అక్కసు మాత్రం విపరీతంగా చాలామందికి ఉంది అని చెప్పేసి అయితే అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఆయన ఏం చేశాడు, ఎవరికి అన్యాయం చేశాడు ఏంటో తెలియదు. కానీ ఆ ఆక్రందన, ఆవేశం, అంతా కూడా ఆందోళన ఆయన పట్ల గట్టిగానే ఉంటారు. సో ఇక్కడ దేశంలో ఏమీ సమస్యలు లేనట్టు, కొన్ని రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు లేనట్టు, అంతా బాగున్నట్టు, పవన్ కళ్యాణ్ గారి ఫోటో ప్రభుత్వ కార్యాలయాల్లో పెడితేనే ఏదో కొంపలు మునిగిపోయినట్టు, దీని మీద కూడా కోర్టుకు వెళ్ళారు కొంతమంది. అంటే ఇక ఇంతకంటే ఏం చెప్పాలండి? ఇక రాష్ట్రంలో ఏ సమస్యలు లేవు, కోర్టులో వీటికి సంబంధించినవి కూడా మాట్లాడుకోవాల్సిన దుస్థితి. అది ఏదో కింది కోర్టు కాదు, ఏకంగా సుప్రీంకోర్టే. అందుగురించే సుప్రీంకోర్టు గట్టిగా అక్షంతలు వేసింది. విజయవాడకు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగట, అతని పేరేంటి, ఏము కొండలరావు. ఆయన వేసిన పిటిషన్ మంగళవారం విచారణ జరిపిన తర్వాత చీఫ్ జస్టిస్ గట్టిగా వాయించి డిస్మిస్ చేశారు. అది పిటిషన్ తరపున న్యాయవాది ఏమైనా వాదనలు వినిపించారు? ఉప ముఖ్యమంత్రి పదవికి రాజ్యాంగ హోదా లేదు, అయినప్పటికీ ఆయన ఫోటోలన్నీ ప్రభుత్వ కార్యాలయాలు, 12,000కు పైగా సచివాలయాల్లో ప్రదర్శించడం ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. రాజకీయ ప్రభావాన్ని చాటి చెప్పుకోవడానికి ప్రజాధనాన్ని ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు చెప్పింది అని చెప్పారు. సో ఈ వాదనలను సుప్రీంకోర్టు తిరస్కరిస్తూ పిటిషన్ని కొట్టివేసింది. సో దీని మీద ఆల్రెడీ కొండలరావు అనే వ్యక్తి హైకోర్టుకు వెళ్ళారు. ఆ హైకోర్టులో కూడా అది కొట్టేస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఇది హైకోర్టు కాదు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారంటే ప్రజాధనం దుర్వినియోగం అని చెప్పేసి ఈయన పెట్టారు కదా, అక్కడ కారణం చూపించారు కదా. ఈ ప్రజాధనం దుర్వినియోగం ఎప్పుడు జరగలేదా, ఎవరు చెయ్యలేదా, ఏమీ చెయ్యలేదంటారా? జగన్మోహన్ రెడ్డి గారి పైన అన్ని ఆరోపణలు ఉంటే 1,000 కోట్లు కాజేశారని అవి కేసులు నడుస్తున్నాయి కదా. మరి ఆ కేసులు త్వరితగతిన తేల్చండి. ఇది ప్రజాధనం అని చెప్పేసి ఏ ఒక్కరు కోర్టుకి ఎందుకు వెళ్ళాలా? ఇది కూడా పరిశీలించండి. ఏము కొండలరావు అనే వ్యక్తి ఉన్నారు కదా, ఆయనకే నేను చెప్తుంది. మీరు రిటైర్డ్ రైల్వే ఎంప్లాయ్, సరే మంచిదే, చక్కగా రిలాక్స్ అవుతూ ఉండుంటారు. ఇక ఇప్పుడు ప్రజా సమస్యల పైన ఏదో పోరాడదాం అనుకుంటున్నారు. వేయండి జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా. జగన్మోహన్ రెడ్డి గారనే కాదు, మీకు ప్రజాధనం దుర్వినియోగం చేసిన వాళ్ళు వీరు అని చెప్పేసి ఏ ప్రజాప్రతినిధి పైన పిటిషన్లు వేయండి. ఈ స్వామివారి ప్రసాదానికి సంబంధించి కూడా ఈడీ కూడా ఎంటర్ అయింది, మనీ లాండరింగ్ జరిగింది, రూటింగ్ జరిగింది అని చెప్పేసి అవి కూడా త్వరగా తేల్చాలి. ఇలా ప్రజా సమస్యలన్నీ ఉన్నాయి కదా, వాటికి సంబంధించినవన్నీ ఏం పిటిషన్లు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పైన వేయటానికి ఉండదేమో బహుశా అతనికి. సో ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని, వీళ్ళిద్దరిని కంపేర్ చేయండి. పోనీ ఏ ఏ సర్వీస్లో ఎవరు ఎలా చేశారు, ప్రజలకు అందుబాటులో ఉన్నారా, ఏం చేశారు అనేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక క్రౌడ్ పుల్లరు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్రౌడ్ పుల్లరే. కానీ పైసా ఖర్చు పెట్టకుండా పవన్ కళ్యాణ్ గారికి వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే పార్టీ అభిమానం మీద, ఆయన మీద అభిమానంతో వస్తారో, కొంతమంది లోకల్ నాయకులు డబ్బులు పెడతారో వాళ్ళు వస్తారు. కానీ ప్రాణ నష్టం ఎక్కడ జరుగుతుంది? ఆ బాధ్యత జనాలు రావడం పోవడం కాదు, మీటింగులు పెడతాం, లేకపోతే ఇంకొకటి చోటకి పరామర్శలు వెళ్ళటం కాదు, ఆ బాధ్యత నిర్వర్తిస్తాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైనా సరే ఒక ఫంక్షన్కో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చెదురుముదురుగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కానీ ఇక్కడేం జరుగుతుంది? ఈయన వాహనం కింద పడే ఒక వ్యక్తి చనిపోయాడు, మొన్న చూస్తే సమస్యలు పడిపోయి ఒక అతను చనిపోయాడు. సో తర్వాత బాధ్యతగా ఉంటున్నారా? ఆ కుటుంబాన్ని పరామర్శించారా? ఏమిటి? ఇది ఒక తంతు. ఇక ప్రజాధనం దుర్వినియోగం అంటారా? అసలు ఏ మేరకు ఎవరు ఏం చేశారు, ఎంతెంత మింగేశారు ఏంటి, అది కూడా తీయండి. అది తీస్తే తెలుస్తుంది. అలాగే ఇక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి జీతభత్యాల రూపంలో వస్తున్న వాటిని కూడా
పిఠాపురం నియోజకవర్గంలో అనాథ పిల్లలకి వాళ్ళ కేటాయించి మరి వాళ్ళ బాగోగుల కోసం వాటిని అన్ని కూడా ఖర్చు పెడుతున్నారు కదా. ఇలా ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా సరే అధికారంలో ఉండగా చేశారా? అధికారంలో ఉండగా సొంత డబ్బులను కూడా ఖర్చు చేస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకెవరైనా ఉన్నారా? మరి అటువంటి పవన్ కళ్యాణ్ అనగానే ఎందుకంత ఆక్రోశం? ఆయన ఫోటో పెట్టగానే దడిచిపోతున్నారు వీళ్ళు. అసలు ముందు ఏదో కంటెంట్ ఉన్నవాడికి కట్అవుట్ చాలని పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అదే తరహాలో ఆయనే కాదు, ఆయన ఫోటో అన్నా కానీ దడిచిపోతున్నారు వీళ్ళు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కనీసం ఎమ్మెల్యే కూడా కాదే, పోనీ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా కాదే. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండగా ఇదే చంద్రగిరిలో అక్కడ ప్రభుత్వ కార్యాలయాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఫోటోలు ఎలా పెట్టారు? అప్పుడు లెగవలేదా నోర్లు? ఎందుకని? అప్పుడు ఎందుకు వేయలేదా కేసులు? ఎందుకని? ఓహో, మనకు జగన్మోహన్ రెడ్డి వైసీపీ అంటే అభిమానం కాబట్టి మనం వేయలేదనా? అది ఎవరైనా సరే దాన్ని హర్షిస్తారా? అసలు సంబంధం లేకుండా ఎమ్మెల్యే కొడుకు ఫోటో తీసుకొచ్చి గవర్నమెంట్ ఆఫీసులో పెడతామేంటి? అవన్నీ బాగానే ఉంటాయి, మనకి సమ్మగా ఉంటాయి. కానీ డిప్యూటీ సీఎం అనే పదవి రాజ్యాంగబద్ధం కాదు. ఓకే, రాజ్యాంగబద్ధం కాదు, రైటే. ఇప్పుడు ఏ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం అనే పదవి లేకుండా ఉంది చెప్పండి? ఇక్కడ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాబట్టి ఒకరు అంటే ఒకరు చేయూతనిచ్చుకున్నారు, కష్టకాలాల్లో ఒకరికొకరు కలుసుకున్నారు, ఒకరికొకరు అభిప్రాయ భేదాలు అట్లాంటివి ఏమి లేకుండా కలిసి నడవాలనుకున్నారు, నడిచారు, సక్సెస్ సాధించారు. సో దాని పరంగా ఇద్దరు, ఒకరు సీఎం ఒకరు డిప్యూటీ సీఎం. సో ఇద్దరు ఫోటోలు ఉండాలి, ఎక్కడ గౌరవానికి మాత్రం కూడా లోటు కలగకూడదని చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా హుందాతరంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది కడుపు మంట ఇక్కడ. చంద్రబాబు నాయుడు అంటే సీఎం అవడం అనేది కొత్త ఏం కాదు కదా ఆయనకి, ఇప్పుడు 4వ సారి అయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తొలిసారిగా గెలిచాడు, అసెంబ్లీలో అడుగుపెట్టాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు, అనేక శాఖలకు మంత్రిగా ఉన్నారు. ఆయన ఇప్పుడు బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నాడు, పట్టు సాధించాడు ఆయా మంత్రివర్గాల పైన. ఆయన ఏదైతే మంత్రివర్గం తీసుకున్నారో వాటిపైన ఇక ప్రజలకి చేరువయ్యాడు. అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అది మన్యం జిల్లా కావచ్చు, అల్లూరు జిల్లా కావచ్చు, ఎన్నో కొన్ని దశాబ్దాలుగా అక్కడ గిరిజన సోదరులకి సరైన సదుపాయాలు లేక, రోడ్లు లేక నానా ఇబ్బందులు పడతా ఉంటే పవన్ కళ్యాణ్ నడుము బిగించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పేసి దానికి నిదర్శనంగా వాళ్ళకి రోడ్లు వేయించడం కావచ్చు, అనేక రకాలైన సదుపాయాలు కల్పించడం కావచ్చు. చివరికి ఆయన ఫామ్ హౌస్లో పండించేటటువంటి మామిడికాయలు, కూరగాయలు వాటిని కూడా గిరిజన సోదరులకి ఎంతో ప్రేమగా పంపిస్తూ ఉంటాం, వాళ్ళకి చెప్పులు కూడా కొనియటం, ఇవన్నీ చేస్తూ ఉంటే గతంలో ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలే ఇలాగా. సో ఆయన చేస్తున్నాడు కాబట్టి ప్రజలకు చేరువైపోతున్నాడు కాబట్టి ఆ కడుపు మంట ఏదో రకంగా తీర్చుకోవాలి. సో ఇలాగని ఆ పిచ్చి పిచ్చి కేసులన్నీ కూడా వెళ్ళి కోర్టులో వేసి, ఆ కోర్టుల్లో మామూలుగానే అపరిష్కృతంగా ఉన్నటువంటి కేసులు చాలా ఉన్నాయి, కోకొల్లలుగా చాలా. ఆ కేసులే సమయం సరిపోకుంటే ఇలాంటి కేసులు తీసుకెళ్ళి కోర్టుల దగ్గర విసిగిస్తూ ఉంటే ఎలా ఉంటుంది మరి? అలా అందుకనే సుప్రీంకోర్టు సాక్షి కొట్టింది. సో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న కేసుల గురించి మరి ఎవరు మాట్లాడరే? దాదాపుగా 13 సంవత్సరాలుగా ఆయన బెయిల్ మీద ఉన్నాడు. అసలు ఒక 7 సంవత్సరాల నుంచి అయితే ఇక దాదాపుగా కనీసం వాయిదాలకు కూడా వెళ్ళట్లా. దాని మీద ఎవరు మాట్లాడరా మరి? ఇలా ఉంటుందన్నమాట. సో మరి దాని గురించి కూడా మాట్లాడండి. అసలు ఏ పరంగా జరుగుతుంది ఏంటి, ఎవరు ప్రభావితం చేస్తున్నారు? చాలా కేసులు ఉన్నాయి. అది క్విడ్ ప్రోకో కావచ్చు, అవినీతికి సంబంధించిన వ్యవహారం కావచ్చు, అక్రమాలు కావచ్చు, అంతెందుకు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కావచ్చు. మరి అది కూడా అపరిష్కృతంగానే ఉంది కదా, దాని మీద కూడా వేయండి పిల్లు. ఎందుకంటే ఇక్కడ పిల్లు వేస్తారా, రిట్ వేస్తారా? రిట్ అంటే అది వేరు, పిల్లు అంటే పబ్లిక్కి సంబంధించింది. ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఆయన పబ్లిక్ పర్సన్ కదా, మాజీ ఎంపీ, మాజీ మంత్రి. మరి అటువంటి వ్యక్తి ఆ రకంగా అంత కిరాతకంగా చంపబడితే ఇక లా అండ్ ఆర్డర్ ఏమైనట్లు, ఎవరు చేసినట్లు? మరి దానిపైన కూడా ఖచ్చితంగా విచారణ గట్టిగా ఫాస్ట్గా జరిపించాలి కదా. దాని మీద కూడా వేయండి, ఒక రిట్ వేయండి లేకపోతే. సో ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇంక పిల్లు వేయాలి, మద్యం కుంభకోణం మీద కావచ్చు, మొన్న వచ్చిన కల్తీ మద్యం పైన కావచ్చు, ఇసుక దోపిడీ, ఆ గ్రానైట్లు, అదంతా కూడా న్యాచురల్ రిసోర్సెసే కదా.
మరి వాటన్నిటిని కూడా ఏ రకంగా ధ్వంసం చేశారు, ఈ రకంగా జరిగినాయి. సో దానిపైన కూడా పిలుసు వేసి చేయండి. ఇక్కడ ఎవరైనా మంచి చేస్తే మాత్రం తట్టుకోలేరు, కానీ నిజంగా దోపిడీ చేసిన వాళ్ళు మాత్రం చక్కగా ఏదైనా పర్లేదు వదిలేయచ్చు అనే తరహాలో ఉంది ఇక్కడ పరిస్థితి. దోపిడీ చేశారంటే చేశారా లేదా అది కోర్టులో ఉంది, మరి అది త్వరగా తేల్చాలని చెప్పేసి ఉండాలి కదా. కానీ అట్లా ఉండదు మనకి. పవర్లేని ఎంతమంది తినట్లేదు అనే తరహాలో ఈ ఆరోపణలన్నీ ఇవి ఆరోపణల వాస్తవాల త్వరగా తేల్చండి అని చెప్పేసి వెళ్ళండి కోర్టుకి. అప్పుడు చక్కగా ఇవన్నీ ఆరోపణలే, వాస్తవాలు కాదు, ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు, అవినీతి చేసినట్లుగా అని చెప్పేసి చక్కగా కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది అనుకోండి, చక్కగా వచ్చేసి బ్రహ్మాండంగా తొడగొట్టకుండా తిరగచ్చు. ఇదిగో మా వాళ్ళపైన ఇన్ని ఆరోపణలు ఉండే, అవన్నీ కూడా అభూత కల్పనలే, అసలు వాస్తవాలు ఏమీ లేవు అని చెప్పేసి అనొచ్చు. అలాగైతే కుదరదు మరలా. సో ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటి అంటే, ఇట్లాంటి వాటికంటే కూడా నిజంగా ప్రజా సమస్యలు ఏమున్నాయి. ఉదాహరణకి విజయవాడకు సంబంధించిందే తీసుకుందాం. పొరపాటున మొన్న అప్పుడు బుడమేర పొంగినప్పుడు బాగా మునిగిపోయింది. దానికి ఎటువంటి పరిష్కార మార్గం చూస్తున్నా అప్పుడేమన్నా ప్రశ్నిస్తే అది బాగుండేది. సో ఇటీవల ఈ ఫ్లైఓవర్ల నిర్మాణం అది ఇది ట్రాఫిక్కి అంతరాయాలు లేకుండా ఉండే అవి కొంత పర్వాలేదు, ఇప్పుడు పరిష్కార మార్గం వైపు వెళ్ళాయి. ఇవి కాకుండా ఇంకా సమస్యలు ఉంటాయి కదా. అండర్ డ్రైనేజీ సిస్టమ్ కావచ్చు, లేదా వాటర్ ఫెసిలిటీ లేకపోవడం కావచ్చు, ఇట్లా ఏమైనా కొన్ని ప్రాంతాలు ఉంటాయి, వాటిపైన కూడా వేయండి పిటిషన్లు, లేదా ఆయా స్థానిక ఎమ్మెల్యేల దగ్గర పెట్టండి. సో మీరు విజయవాడ వాసి కాబట్టి నేను చెప్తున్నా, విజయవాడలో మీకు ఏదైనా సమస్యలు ఉంటే వాటిపైన కూడా పోరాడండి. పవన్ కళ్యాణ్ గారి ఫోటో పైన పోరాడితే ఏమొచ్చింది? సో ఇది ఇంటెన్షనల్గా ఎవరో చేస్తే చేయించారో ఏదో, కానీ మొత్తానికి సుప్రీంకోర్టు అయితే మాత్రం గట్టిగా చివాట్లు పెట్టింది అని అయితే క్లియర్గా నిన్న జరిగింది, అది మంగళవారం. సో ఇప్పటికైనా బాధ్యతగా నిజంగా ఏ సమస్యలు ఉన్నాయో వాటికి సంబంధించినవి పరిష్కార మార్గం కాకపోతే అప్పుడు కోర్టు దాకా వెళ్ళి వాటి కోసం ఫైట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అయితే మాత్రం నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి. థ్యాంక్ యూ.